మళ్ళీ మైనార్టీ తోటి మున్సిపాలిటీలన్నీ కబ్జా పెడదాం అనుకుంటున్నాడు. అందుకే మొన్న అంటాడు కాంగ్రెస్ అంటే ముసల్మాన్, ముసల్మాన్ అంటే కాంగ్రెస్ అంటాడు. అయ్యా నీకు ముసల్మాన్ కావాలా? నా బీసీ బిడ్డలు అవసరం లేదు, నా ఎస్టీ బిడ్డలు అవసరం లేదు, నా ఎస్టీ బిడ్డలు అవసరం లేదు. ఈరోజు మైనార్టీ ఓట్ల కోసం పాకులాడుతున్నావు కదా. ఈరోజు ఎంఐఎంతో దోస్తీ చేసుకొని ఏదో ఒక రకంగా వీళ్ళందరూ కలిసి కట్టుగా నాటకం ఆడుతున్నారు. కొన్ని సీట్లు నువ్వు గెలుచుకో, ముస్లింస్ ఉన్న దగ్గర నువ్వు గెలుస్తావు, ఇక్కడ కొన్ని చోట్ల నేను గెలుస్తా మాయమాటలు చెప్పి అందరం కలిసి ఒక కూటమి ఏర్పాటు చేసుకుందాం, అందరూ కలిసి మరి మున్సిపాలిటీ కబ్జా చేద్దాం అనుకుంటున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో నిర్మల్లో కాషాయ జెండా ఎగిరే వరకు అందరం కలిసి కట్టుగా ముందుకెళ్దామని తెలియజేస్తున్నా. మిత్రులరా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు అనేకమైనటువంటి అవినీతి చేసి కూడా అనేకమైనటువంటి కుంభకోణాలు చేసి ఇంకా వాళ్ళకి ఆశ తీరలే. ఇంకా దాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేసినా అది ఎంఐఎం ఖాతాలో పడుతుంది, టీఆర్ఎస్ కి ఓటేసినా అది ఎంఐఎం ఖాతాలో పడుతుంది. గత 4 రోజుల నుంచి ఇక్కడ ఒక పెద్ద మనిషి షేర్వాణి వేసుకొని తిరుగుతున్నాడు. ముస్లిం గల్లీలన్నీ తిరిగి వాళ్ళందరూ ఏకం చేస్తున్నాడు. ఇవాళ ఒక పెద్ద షేర్వాణి వచ్చిందట, ఓవైసీ పెద్ద గడ్డం పెట్టుకొని నేనున్న ఇంటి వెనకాల మీటింగ్ పెట్టి వాళ్ళకి చెప్తాడట బీజేపీకు హరావ్ హమ్ పూరా మిల్కే కబ్జా కరింగ్ అంటాడట. ఎట్టి పరిస్థితుల్లో షేర్వాణి నిర్మల్ని కబ్జా చేస్తే చూస్తూ ఊరుకోం. ఎట్టి పరిస్థితుల్లో కాషాయ జెండా ఎగిరేసి తీర్థం. దయచేసి విఘ్నతతో ఓటేయండి. మీరేసే ప్రతి ఓటు ఈరోజు వాళ్లకు బుద్ధి రావాలా. తప్పిదం చేసినా ఆ శిక్ష 5 సంవత్సరాలు. ఎట్టి పరిస్థితుల్లో మీరు వేసే ప్రతి ఓటు కాంగ్రెస్ కేసినా టీఆర్ఎస్ కేసినా అది ఎంఐఎం ఖాతాలో పడుతుందని తెలుసుకోండి. కళ్ళు తెరవండి, విఘ్నతతో పనిచేయండి. అందరూ భూకుమ్మడిగా భారతీయ జనతా పార్టీని గెలిపించి కాషాయ జెండా ఎగిరేయాల్సిందిగా కోరుతా ఉన్నారు.